ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి వారాహి అమ్మవారి విగ్రహం అయితే మాత్రం తిరుపతి సమీపంలో ఉన్నటువంటి రాయలచీరు దగ్గర అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తండోపతండాలుగా అయితే ఇక్కడికి భక్తులు రావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మొన్నటి నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. దీని గురించి మరిన్ని విషయాలైనటువంటి వివరాలు అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాం. స్వామి, చెప్పండి, ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పారు, మొదటి ప్రత్యేకత మీరు చెప్పిన దానిలోనే కనిపిస్తున్నది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక దేవతగా పాతాళ శ్వేత వారాహిదేవి ఇక్కడ కొలువై ఉన్నది. ఈ పీఠం పేరే శక్తి పీఠం. శక్తి స్వరూపిణిగా అమ్మవారి ఇక్కడ వివిధ రూపాలలో ఉన్నది. మరకత కాళి, పాతాళ అధర్వణ ప్రత్యంగిర, వీళ్లతో పాటుగా ప్రధానంగా ఇప్పుడు ఆషాఢ నవరాత్రులలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకొని అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ఆ అమ్మే పాతాళ శ్వేత వారాహిదేవి. తిరుమల తిరుపతి క్షేత్రం మనకు తెలిసిందే, వరాహస్వామి క్షేత్రంగా చెప్తాం. ఆ వరాహస్వామి క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి ప్రాంతంలో ఆ స్వామి శక్తికి మూల శక్తి అయినటువంటి దేవతగా వారాహిదేవిని ఇక్కడ మనం శ్వేత వారాహిగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కల్పానికి ఉన్నటువంటి పేరు కూడా శ్వేత వరాహ కల్పం. కాబట్టి శ్వేత వరాహ శక్తి మన భూమిని, పాతాళంలో ఉన్నటువంటి భూమిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించింది అనేటువంటి మన పురాణ కథ ఆధారంగా అమ్మవారి శక్తిని శ్వేత వారాహిగా ఇక్కడ మనం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవి మహిమలు, ఈ దేవి యొక్క కరుణ కటాక్షం వల్ల ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఇవాళ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరుతూ ఉన్నాయి. అమ్మ అనుగ్రహంతో కావలసినటువంటివి కూడా పొందుతూ ఉన్నారు. ఇటువంటి క్షేత్రం మనకి ఇంకెక్కడా కూడా కనిపించదు. అమ్మవారిది ప్రత్యేకమైనటువంటి ఏంటంటే, శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా అమ్మవారిని పూజిస్తే వాళ్ళు కూడా అటువంటిదంతా కూడా తొలగిపోద్ది అనేసి చాలా వరకు ఉంటుంది. కాకపోతే అమ్మవారిని ఎలా పూజించాలి, వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, వాటిని ఎలా ఉంటుంది? వారాహిదేవిని అలాగే అమ్మవారి వివిధ రూపాలు ప్రత్యేకంగా ప్రధానంగా మనం ఆషాఢ నవరాత్రులలో ఉన్నాం కాబట్టి వారాహిదేవి రూపాన్ని గనక చూస్తే ఆమె శత్రువులను మామూలుగా మనం ఏం చేస్తాం, యుద్ధంలో జయించాలనుకుంటాం, లేదా శత్రువులు మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకుంటాం, వాళ్ళ వల్ల ఇబ్బందులు రాకూడదు అనుకుంటాం, వాళ్ళు దూరమైపోవాలనుకుంటాం. కానీ వారాహిదేవిలో ఒక విశేషం ఉన్నది ఏంటంటే, ఎవరైతే వారాహిదేవిని పూజిస్తారో శత్రువులను కూడా మనకు మిత్రులయ్యేటట్లుగా చేస్తుంది. వాళ్ళంతటా వాళ్లే వాళ్ళ మనసు మారి మన దగ్గరికి వచ్చేటట్లుగా చేస్తుంది. అయితే ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి అని అంటే, ఎవరి ఇంట్లో వాళ్ళు చక్కగా అమ్మ ఫోటోని పెట్టుకొని అమ్మ స్తోత్రం పారాయణ చేసుకోవచ్చు. అది కూడా చేయలేము అనంటే అమ్మ నామాన్ని స్మరిస్తే చాలు. ఇప్పుడు మీరు అడిగారు ఏమైనా నియమాలు నిబంధనలు ఉన్నాయా అని చెప్పి. రెండు నియమ నిబంధనలు, ఒకటి భక్తి, రెండవది శ్రద్ధ. ఈ నిబంధనలు గనక ఉంటే అమ్మ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తుంది, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరకు వస్తుంది. ముఖ్యంగా వారాహిదేవి భూ సమస్యలను తొలగించేటువంటి దేవతగా మనకి పురాణం చెప్తూ ఉన్నది. అందుకే స్థలాలు, పొలాలు, భూ వ్యవహారాల్లో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడకు వచ్చి అమ్మ దర్శనం చేసుకొని ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష తీసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చారు. దాని తర్వాత అంతకు ముందంటే వారాహిదేవి అంటే ఎవరికి కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ యొక్క దీక్ష చేసుకున్న తర్వాత వారాహి అమ్మవారు అనేది అందరికీ తెలిసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి వచ్చింది. అది తిరుపతిలో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం, దీని ద్వారా ఒక భక్తుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? వారాహిదేవి మన పురాణాల్లో ఎప్పటి నుండో ఉన్నటువంటి దేవత. అయితే విష్ణుమూర్తిని, అంటే మన వెంకటేశ్వరుడు విష్ణుమూర్తిని మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ముందు వరాహస్వామిని చూసి పైకి వెళ్తూ ఉంటాం. మిగిలిన భక్తులు మిగిలిన వ్యవహారాలు కనుక చూస్తే శివుని ఆరాధించేటువంటి వాళ్ళకి, విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళకి పెద్దగా తెలియదు అమ్మవారి గురించి. కానీ శక్తిని ఆరాధించేటువంటి వాళ్ళకి పూర్వయుగములలో పూర్వకాలం నుండి కూడాను అమ్మ ఆరాధన చేయటం అనేటువంటిది తరతరాలుగా మన సంప్రదాయంలో వస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు ప్రస్తావించారు, వారాహి దీక్షల గురించి ప్రస్తావించారు, దానివల్ల రాజకీయ అభివృద్ధి కలిగింది అని ప్రస్తావించారు. అయితే మన అమ్మవారు ఇక్కడ మనం 2020లో మన అమ్మవారిని ఇక్కడ స్థాపన చేసుకోవటం జరిగింది. ఆ స్థాపన చేసిన దగ్గర నుండి కూడాను లక్షలాది మంది భక్తులు అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఆమె శక్తిగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా అనుగ్రహిస్తున్నది. అయితే ఈ రాజకీయ అభివృద్ధి కలగటం అనేటువంటిది కూడా
ఒక కారణంగా ప్రచారంలోకి వచ్చింది. అమ్మ అనుగ్రహించదలుచుకుంది, ఈ రూపాల్లో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నది, తన గురించి తాను అందరికీ తెలిసేటట్లుగా చేస్తూ ఉన్నది. సో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేది కూడా సాధారణంగా ఇప్పుడు ఆషాఢ మాసం సంబంధించి కూడా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కది ఉంది. ప్రస్తుతానికి మాత్రం వరంగల్లో అయితే శాకాంబరి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే నవరాత్రి ఉత్సవాలు అనుకుంటే వారాహి నవరాత్రి ఉత్సవాలు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా చాలా నియమ నిష్టాలతో ఉండేటువంటి దేవతగా వారాహి దేవి అయితే అవతరించి ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లోకి అయితే చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉంది. అది కూడా పాతాళంలో ఉన్నటువంటి శ్వేత వారాహి అమ్మవారు అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా జరుగుతుంది. సో ఇది 2020 నుంచి ఇప్పటి వరకు రోజు రోజుకి భక్తుల ఆదరణ పొందుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారిని అయితే మొక్కుకున్న తర్వాత కూడా వారికి ఉండేటువంటి చిన్న బాధలు కూడా తొలగిపోయే విధంగా మనశ్శాంతితో కూడా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటువంటి భక్తులు అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. సో మొదటి నుంచి చూసుకుంటే కూడా ఇప్పటికీ దాదాపుగా రోజు రోజుకి భక్తుల ఆవేశ ఆదరణ పొందుతూనే ఉంది, కానీ తగ్గడం లేదనేసి కూడా ఇక్కడ భక్తులైతే వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఒక 4వ తేదీ వరకు జరిగేటువంటి యొక్క ఉత్సవానికి అయితే మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో కూడా స్వామివారి తల్లివారు అయితే మాత్రం భక్తులకైతే దర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు దర్శనం అయితే కల్పిస్తారు. అలాగే సాయంత్రం పూట కూడా విశేషంగా కూడా హోమాలు కానీ ప్రత్యేకమైనటువంటి పూజలతో పాటుగా అమ్మవారికి భక్తులకైతే మాత్రం ఇక్కడ కొలువై ఉందనేసి కూడా తెలుస్తుంది. కెమెరామెన్ చందుతో కలిసి నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.